రాధ విక్రమ్ని ప్రేమిస్తుందని, నిజంగా తనని భర్తగా అంగీకరిస్తుందని, తన కోసం పూజలు చేస్తున్న రాధని దగ్గరికి వెళ్ళి, ఈ దమయంతి ఇదంతా యాక్టింగా లేకుంటే నిజంగానే చేస్తున్నావా అంటే, ఏంటి నువ్వు మాట్లాడేది అని అంటూ రాధ మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు దాకా అగ్రిమెంట్ పెళ్ళని యాక్టింగ్ చేసావు కదా, ఇప్పుడు తులసి కోటల చుట్టూ తిరగడము, నల్లపూసల కళ్ళకు దండం పెట్టుకొని భర్త బాగుండాలని కోరుకోవడం ఇదంతా చూస్తూ ఉంటే, విక్రమ్ని నువ్వు నిజంగానే భర్తగా అంగీకరించేసి తనని నీ గుండెల్లో ఒక గుడి కట్టేసుకున్నట్టుగా, భర్తగా దేవుడిలాగా ఆరాధిస్తున్నట్టుగా కనిపిస్తుంది నాకు అంటూ ఉంటే, అదేంటి, ఏ పెళ్ళైన ఆడపిల్లకైనా కూడా భర్తే కదా దేవుడు, భర్త బాగోగులు బాగుండాలని మొక్కుకోవడంలో కోరుకోవడంలో తప్పులేదు కదా అని రాధ మాట్లాడితే, తప్పు లేదు, కానీ నీలాంటి వాళ్ళు కోరుకోవడం తప్పు కదా. మీ ఇద్దరు చేసుకున్న పెళ్ళి అగ్రిమెంట్ అన్న విషయం నీకు తెలుసు. ఇప్పుడు దాన్ని నిజంగా నువ్వు అనుకుంటే సరిపోతుందా, విక్రమ్ అనుకోవాలని లేదా అంటూ ఉంటే, విక్రమ్ కూడా అనుకుంటాడు అని రాధ చెప్తూ ఉంటే, నీకు తెలియంది కాదు కదా, విక్రమ్ చిట్టిని ప్రేమిస్తున్నాడు. చిట్టి కోసమే నీ మెడలో తాళి కట్టాడు. చిట్టి గనక వచ్చింది అంటే నిన్ను మెడ పెట్టుకుని బయటకు గంటేస్తాడు. నిన్ను అసలు లెక్కలోకే తీసుకోడు అనేది చెప్తూ, ఇంకొక విషయం చెప్పనా, మీ నాన్న సంబంధించిన సాక్ష్యాలన్నీ విక్రమ్ దగ్గర ఉన్నా కూడా ఎందుకు వినిపించడం లేదో తెలుసా అంటే, అదేం లేదు, సాక్ష్యాలు దొరకగానే విడిపించేస్తాడు అంటే, విక్రమ్ చాలా తెలివైన పోలీసోడు, తనకు తెలియని సాక్ష్యాలు ఇవన్నీ తనకు తెలియదు అనుకుంటున్నావా, కానీ ఎందుకు వినిపించడం లేదు అంటే, నువ్వు మీ నాన్న విడిపిస్తే ఈ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతావని, అందుకనే మీ నాన్నని తనకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని తెలిసినా కూడా బయటకు తీసుకొని రావడం లేదు. తన అవసరం అయ్యేంత వరకు నిన్ను ఇలానే మభ్య పెడుతూ ఉంటాడు, మీ నాన్నని అక్కడ జైల్లో హింసిస్తూ ఉంటాడు అనేది చెప్పడంతో, ఆయన అలాంటి వాడు కాదు అని రాధ విక్రమ్ గురించి మాట్లాడితే, నీకు ఇంకా కూడా అర్థం కాదులే అని అయితే చెప్తూ ఉంటుంది. అయితే దమయంతి మాట్లాడిన తర్వాత రాధకు కూడా కొన్ని ఆలోచనలు వస్తాయి. నిజమే కదా, తన అంత పెద్ద పోలీస్ ఆఫీసరు, తనకి క్షణాల్లో పట్టదు మా నాన్నని విడిపించడానికి, మరి సాక్ష్యాలు తన దగ్గర ఉండి కూడా మా నాన్న ఎందుకు విడిపించడం లేదు, మా నాన్న కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు అనే అనుకుంటున్నాను, కానీ తను ఎందుకు విడిపించడం లేదని నేను ఎందుకు ఆలోచించలేకపోతున్నాను అంటూ దమయంతి మాటలతో ఇక రాధ విక్రమ్ని నిలదీయాలని అనుకుంటుంది. నిజంగానే మా నాన్నని విడిపించాలన్న ఉద్దేశం నీకుందా లేదా, చిట్టి వచ్చేంత వరకు విడిపించకూడదని అనుకుంటున్నావా అని రాధ విక్రమ్ని అడగబోతోంది కమింగ్ ఎపిసోడ్లో.